ఆపరేషన్ కగార్ పేరుతో దేశంలో మావోయిస్టులను నిర్మూలించేందుకు కేంద్రం పక్కా వ్యూహాత్మక ప్రణాళికలతో ముందుకు వెళ్తున్న విషయం తెలిసిందే. ఇక ఆ క్రమంలో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో వరుసగా ఎన్కౌంటర్లు కూడా చోటు చేసుకున్నాయి. ఈ ఘటనల్లో వందలాది మంది మావోయిస్టులు మరణించారు. దీంతో మావోయిస్టులకు భారీగా ఎదురుదెబ్బలు తగినటువంటి పరిస్థితి కూడా కనిపించింది. అయితే మావోయిస్టు పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శిగా తిరుపతి అలియాస్ దేవిజీని నియమించింది. ఈ ఏడాది మే 21వ తేదీన జరిగినటువంటి ఎన్కౌంటర్లో మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు ప్రాణాలు కోల్పోయిన విషయం మనందరికీ తెలిసిందే. దీంతో ప్రధాన కార్యదర్శి ఎంపిక అనేది ఇప్పుడు మావోయిస్టు పార్టీకి సంబంధించి అనివార్యమైంది. దీంతో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శిగా జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణానికి చెందిన తిప్పరి తిరుపతి అలియాస్ దేవ్జీని నియమించినట్లు ఆ పార్టీ మంగళవారం నాడు ఒక ప్రకటన అయితే విడుదల చేసినటువంటి పరిస్థితి. సో మొత్తానికైతే నంబాల కేశవరావు ఎన్కౌంటర్ తర్వాత ఆ పోస్టు భర్తీ చేసేందుకు తిప్పరి తిరుపతిని కేంద్ర కమిటీ కార్యదర్శిగా నియమించినట్లు సమాచారం. ఇటీవలి కాలంలో ఆపరేషన్ కగార్తో భద్రతా దళాల నిరంతర కుంబింగ్ కారణంగా దండకారణ్యంలో మావోయిస్టు పార్టీ బలహీనపడుతూ వస్తుంది. డజన్ల కొద్దీ సీనియర్ మావోయిస్టులు ఎన్కౌంటర్లో చనిపోవడం, మరికొందరు కింది స్థాయి రాష్ట్ర డివిజన్ కమిటీ సభ్యులు కూడా లొంగిపోతుండడంతో పార్టీ పునర్నిర్మాణం తప్పనిసరిగా మారింది. ఇక ఈ నేపథ్యంలోనే తెలంగాణలోని ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాలకు చెందినటువంటి దళిత నాయకుడు ఎవరైతే తిప్పరి తిరుపతిని కొత్త ప్రధాన కార్యదర్శిగా నియమించారు. ఇక అదే సమయంలో PLGA మొదటి బెటాలియన్ కమాండర్ అయినటువంటి మడవి హిడ్మా అలియా సంతోష్కు స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శిగా బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తోంది. ఇక పీపుల్స్ వార్ పార్టీ చరిత్రలోనే అత్యంత కీలకమైనటువంటి జగిత్యాల జైత్రయాత్ర రోజున మావోయిస్టు కేంద్ర కమిటీలో అత్యున్నత స్థానమైనటువంటి కార్యదర్శిని ఎన్నుకోవడం ఒక గమనార్హంగా మనం చెప్పుకోవచ్చు. ఇక ప్రస్తుతం మావోయిస్టు పార్టీలో కీలక స్థానాల్లో ఉన్నటువంటి ఇద్దరు తెలంగాణ నేతల్లో ఒకరికి లేదా బెంగాల్కు చెందినటువంటి నాయకునికి ఈ బాధ్యతల్ని తాత్కాలికంగా అప్పగిస్తారనేటటువంటి అభిప్రాయాలు కూడా వ్యక్తమయ్యాయి. అయితే తాజాగా మావోయిస్టు పార్టీ కొత్త కమిటీ చీఫ్గా తిప్పరి తిరుపతి అలియాస్ దేవుజీని కొత్త సెక్రటరీగా నియమించినట్టు తెలిసింది. అయితే మావోయిస్టు పార్టీలో ప్రత్యేక ప్లీనరీ లేదా మహాసభల్లో మాత్రమే పూర్తి స్థాయి ప్రధాన కార్యదర్శిని ఎన్నుకునేటటువంటి అవకాశాలు ఉంటాయి. ఎన్కౌంటర్లో మరణించినటువంటి ఎవరైతే కేశవరావు అలియాస్ బసవరాజు మృతి చెందిన తర్వాత 3.5 నెలల తర్వాత మావోయిస్టు పార్టీ కరీంనగర్ జిల్లాకు చెందినటువంటి తిప్పరి తిరుపతి అలియాస్ దేవోజీని కొత్త కేంద్ర నాయకుడిగా నియమించింది. సో మొత్తానికైతే ఒక మావోయిస్టు పార్టీకి సంబంధించి ఒక కీలకమైనటువంటి నిర్ణయం అని చెప్పుకోవచ్చు. సో ఇప్పటికే మనం చూసాము అనేకమైనటువంటి అంటే ఎవరైతే అగ్రనాయకులు మరణించిన తర్వాత మళ్ళీ ఎవరిని ఆ యొక్క బాధ్యతలు అప్పగిస్తారనేది ఉత్కంఠగా మారినటువంటి నేపథ్యంలో తిప్పరి తిరుపతికి సంబంధించి అయితే కార్యదర్శిగా నియమించారు. సో ఇప్పటికే కేంద్రం చూసినట్లయితే కనుక ఆపరేషన్ కగార్ను నిర్విరామంగా కొనసాగిస్తుంది. దండకారణ్యంలో మరి పోలీసులకు సంబంధించినటువంటి బూట్ల చప్పులు మాత్రం ఆగట్లేదు. సో మొత్తానికైతే ఆపరేషన్ కగార్లో భాగంగా మావోయిస్టులను అంతమొందించడమే లక్ష్యంగా మావోయిస్టులకు సంబంధించి వాళ్ళ ఉనికే ప్రశ్నార్థకంగా చేసేలా ఇప్పటికే కేంద్ర సాయుధ బలగాలన్నీ కూడా అడవిని జల్లెడపడుతూ ఎప్పటికప్పుడు మరి దూసుకెళ్తున్నాయి భద్రతా బలగాలు. ఈ నేపథ్యంలో మావోయిస్టు పార్టీలకు సంబంధించినటువంటి అగ్రనాయకులు మరణించారు. మరోవైపు చూసినట్లయితే కనుక కింది స్థాయి క్యాడర్ కూడా మరి లొంగుబాట్ల పర్వం కొనసాగుతున్నటువంటి వేళ ఇప్పుడు మావోయిస్టు పార్టీకి సంబంధించి ఒక కార్యదర్శి నియామకం అనేది ఉత్కంఠగా మారుతుందని చెప్పుకోవచ్చు. సో ఈ నేపథ్యంలో మావోయిస్టు పార్టీకి సంబంధించి మరి తిప్పరి తిరుపతికి సంబంధించినటువంటి మరి ఎలా ఉంటాయానికి సంబంధించినటువంటి అంటే వ్యూహాత్మకంగా ఏ విధంగా ఆయన మళ్ళీ మావోయిస్టు పార్టీకి సంబంధించి మళ్ళీ పునర్వైభవం తెచ్చేలా మరి ఏమన్నా చేస్తారా ఏంటి అనేది కూడా ఒక ప్రశ్నార్థకంగా మారినటువంటి పరిస్థితి. సో మొత్తానికైతే ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో చూసినట్లయితే కనుక మావోయిస్టు పార్టీకి సంబంధించి పెద్ద ఎదురుదెబ్బలు జరుగుతున్నటువంటి వేళ ఇప్పుడు మావోయిస్టుకు సంబంధించినటువంటి ప్రధాన కార్యదర్శి ఎన్నిక కూడా అనివార్యమైనటువంటి వేళ సో తిప్పరి తిరుపతి అలియాస్ కార్యదర్శిగా ఆయనను నియమించడం మాత్రం ఒక కీలకమైనటువంటి పరిణామంగా మనం చెప్పుకోవచ్చు.